ఇంకేంటి మంత్రి పదవి మళ్ళీ అదే అక్కడ కందులు దుర్గేష్కి ఇచ్చి ఆయన ప్రత్యర్థి కందులు దుర్గేష్కి ఇచ్చుకుంది. అదే అదే అంటే ఒక స్ట్రాటజీ ఉంటుంది. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇతని పేరు మన పార్టీ తనను నమ్మారు అనుకోండి, యనమల రామకృష్ణ ఎంత ఓటమి పాలైనా సరే తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటారు. అట్లాగే ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మనిషిని కాపాడుకుంటూ వస్తారు, పెద్దవాళ్ళకి ఇచ్చే గౌరవం ఇచ్చుకుంటూ వస్తారు. అదే సందర్భంలో వాళ్ళని ఊరడిస్తారు. జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ ఇది కొత్త రాజకీయం, అంటే సొంత పార్టీ అయింది. సొంత పార్టీ కాబట్టి 0తో ప్రారంభించాడు, వాళ్ళ అమ్మతో 1, ఆ తర్వాతన వచ్చినోళ్ళు 2, 3, 4, 5 అలాగ వచ్చినోళ్ళల్లో హయారాం గయారాంలు ఉన్నారు, వెళ్ళినోళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చినోళ్ళు ఉన్నారు, ఉన్నటువంటి వాళ్ళు ఇది ఉన్నది. కాబట్టి తన యాటిట్యూడ్ ఎట్లుంటది, ఇది నా ఆస్తి, నా ఆస్తిలో వాటా కోసం వచ్చారు, తర్వాత మళ్ళీ ఇక్కడ నేను ఇవ్వలేనన్నప్పుడు వెళ్ళిపోతున్నారు. రైట్, కానివ్వండి. అలాగని ఊరడించడం, నాటకాలు ఆడటం అతనికి రాదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడన్నా సాధారణంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు గుర్తుంది కదా, ఇది మన ఈఎంఐ గెలిచింది, పంచుపర్తి అనురాధ గెలిచింది, ఆ సీట్ అప్పుడు ఆ 6 ఏమడిగారు, ఒక్కసారి జగన్ అక్కడే ఉన్నాడు, జగన్ ఒక్కసారి మా సంగతి ఏంటో చూడండి. వాళ్ళందరికీ భయం ఏంటి, ఫ్యూచర్ లేదు, ఇక ఎమ్మెల్యే సీట్ ఇవ్వనంటున్నాడు అన్నప్పుడు వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించి